మేడం ఏమీ లేదు, సింపుల్గా ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పోతా ఏదో కక్ష కట్టి యుద్ధం చేసినట్టు వేరే దేశం మీదకి యుద్ధం వెళ్తే ఎలా చేస్తున్నాడు. 25,000 కేజీల గంజాయిని వదిలేసిపోతున్నాడంటే అసలు ఆయన ధైర్యం ఏంటి, అసలు ప్రజల మీద ప్రేమ ఉందా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు మేడం రాష్ట్రాన్ని? సార్ ముఖ్యంగా ఈ కంటైనర్ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దొరికిందండి. ఎలక్షన్ కోడ్ రాకముందు ఎన్ని కంటైనర్లు వెళ్ళిపోయినాయో మనకు తెలియదండి. కాకినాడ సంబంధించి టాల్కమ్ పౌడర్ నిమిత్తం ఒక మాదక ద్రవ్యాలు దొరికితే 21,000 కోట్లు అక్కడ మనం చూసాం. వీటన్నిటికంటే మించి మనకి బాగా తెలుసండి, కొల్లం గంగిరెడ్డి అనే ఒక రెడ్ శాండిల్ స్మగ్లరు 2019 గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే బయటకు వచ్చిన వ్యక్తి. తర్వాత డీజీపీ అండి, తెలంగాణ డీజీపీ దినేష్ రెడ్డి గారు గుర్తుందండి. ఆయన మా రాష్ట్రంలో ఏంటి డ్రగ్గులు గంజాయి గోల ఇవి ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ఒక 20-30 మందిని మన ఆంధ్రాలో దింపితే వాళ్ళు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎంక్వైరీ చేస్తే ఆ గంజాయి దరిద్రం మన రాష్ట్రం నుంచే వస్తుందని పేపర్ ముఖంగా స్టేట్మెంట్, మీడియా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చి ఒక గంజాయి ఆంధ్ర, డ్రగ్ ఆంధ్ర అంటూ మనకు ఒక పేరు పెట్టేశారు. అప్పట్లో రోల్ మోడల్గా ఉండే గౌతమ్ శివ గారు మరి నిద్రపోతున్నారేమో, మన రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్యాన్ని పక్క రాష్ట్రాల డీజీపీ కనుక్కుంటే కానీ మనకు తెలియని పరిస్థితి. ఇవంతా ఒక ఎత్తు. ఇప్పుడు కంటైనర్ దొరికింది అన్నారండి. అసలు బ్రెజిల్ దేశానికి అమౌంట్ ఎవరు పంపిస్తారు? ఆంధ్ర రాష్ట్రం పంపిస్తుందా, భారతదేశం పంపిస్తుందా? మరి ఏ దేశం నుంచి అమౌంట్ వెళ్ళింది అంటే మీరు గమనిస్తే గతంలో A1A2 అండి, అంటే మీ భాష మా భాష A1A2, మీ భాష అయితే గౌరవ ముఖ్యమంత్రి ఎంపీ విజయసాయిరెడ్డి గారు, వీళ్ళిద్దరూ లండన్ టూర్ వెళ్ళారండి. ఒక ఆయన వాళ్ళిద్దరు పిల్లల్ని చూడడానికి వెళ్ళాను అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన అన్నాడు ఇంకేదో పని మీద వెళ్ళాను అన్నాడు. సరే ఇద్దరు వెళ్ళి పిల్లల్ని చూసుకోకుండా ఇంకో పని చేసుకోకుండా ఒక ప్రత్యేక దీవిలో ఉండేటటువంటి బ్యాంకర్లు ఎందుకు కలిసారో అప్పట్లో మన మట్టి బుర్రలకు ఎలగల. అంటే మనకు అర్థమై ఉండాలి, లండన్ నుంచి కొంత అమౌంట్ బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్ నుంచి మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ మన దేశానికి ఎస్పెషల్గా మన రాష్ట్రానికి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఉందేమో. వీటన్నిటికంటే మించి ఇందాక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పోస్ట్ చూపించారు. A2 విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ ప్రెసిడెంట్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ బ్రెజిల్తో మేము ఎప్పుడు సత్సంబంధాలు కలిగి ఉంటామనేటటువంటి పోస్ట్ చూసాం. అది 2023లో ఇచ్చినటువంటి పోస్ట్, కంగ్రాచులేషన్స్ చేస్తూ. తర్వాత కొన్ని మెసేజ్లు కూడా. ఏంటి బ్రెజిల్తో అంత సంబంధం? ఇవేమన్నా చేపల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి? మరి ఒక డ్రగ్స్ పంపిస్తుంటే బ్రెజిల్ వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది, సార్ దొరికిపోతే మళ్ళీ మా దేశానికి చెడ్డ పేరు మేము పంపిస్తున్నామని ఐక్యరాజ్య సమితిలో కేసులు వేసే పరిస్థితి అని. లేదండి దొరకము, ఇక్కడ మా ప్రభుత్వమే నడుస్తుంది, మా ప్రభుత్వం ఉండగా కంటైనర్లు వెళ్ళిపోతాయి, రాష్ట్రంలో ఏ ఒక్క సీసీ ఫుటేజ్ పనిచేయదని. మీరు గమనిస్తే మీరు ఎంక్వైరీ చేయండి, మీకే వదిలేస్తున్నాను. ఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానీ ఏ ట్రాఫిక్ దగ్గర కానీ ఒక్క సీసీ కెమెరా పనిచేస్తే చెప్పండి. రాష్ట్రం మొత్తం సీసీ కెమెరాలు మొత్తం నిర్బంధించేశారండి, ఒక్క కెమెరా కూడా పనిచేయట్లేదు అనే ఒక స్టేట్మెంట్ ఒక 2-3-4 ఇయర్స్ బ్యాకే నేను తెలుసుకున్నానండి. ఒక మర్డర్ కేసులో ఆ కెమెరా ఓపెన్ చేస్తే దోషులు దొరుకుతారు కదా అంటే ఆ కెమెరా వర్క్ అవ్వట్లేదండి అని. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేది మనకు తెలియాలి. వీటన్నిటికంటే మించి ఇక దొంగ దొరికేశాడండి. దొంగ దొరికాక ఏం చేస్తాడో తెలుసానండి, దొంగ అని అరుస్తాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. పురంధేశ్వర్ గారికి సంబంధం అంటారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అంటారు. ఒరే బుద్ధులేని గాడిద, గతంలో నారాసుర రక్త చరిత్రను ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే సానుభూతితో ఓట్లు వేసారు, గెలిచారు. మళ్ళీ వెర్రిబాగులో అనిపిస్తున్నావు ప్రజలు, ఎవరి చెవుల్లో క్యాలిఫ్లవర్లు పెట్టేస్తావు. ఇప్పుడు సిబిఐ ఇంకోటి అనేది కాదండి, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేసింది మీకు తెలుసు, మీ తాతలే సిబిఐ వాళ్ళు. పాపం గతంలో కూడా మిమ్మల్ని 10 సంవత్సరాలు పెంచి పోషిస్తుంది వాళ్ళే కదా. సో సిబిఐ వాళ్ళకి తెలిసిన విలువైన విషయాలతో కంటైనర్ 25 కిలోల డ్రగ్ దొరికితే ఎంత నష్టం తెలుసా అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి? మింగలేక కక్కలేక ఏడవలేక చచ్చిపోతున్న పరిస్థితి. ఇదంతా బ్రెజిల్కి ఆల్రెడీ డబ్బు ఇచ్చేసారు, కంటైనర్ దిగగానే బ్రెజిల్కి డబ్బు ఇచ్చేసేయాలి. నేను ఎందుకు ఇంత పకడ్బందీగా చెప్తున్నానంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ లా చేశానండి. లా ఆఫ్ ద సీకి సంబంధించిన ఏ ఎలిగేషన్ వచ్చినా ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి మోగిపోద్దండి. పక్క దేశాల నుంచి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, బాంబులు ఇవన్నీ సరఫరాలు చేయకూడదండి, అది విరుద్ధం. మరి చట్ట విరుద్ధాన్ని పెంచి పోషిస్తున్నాడు ఎవరో మనమేం కనుక్కోక్కర్లేదండి. సిబిఐ తవ్వి నారాసుర రక్త చరిత్ర కాస జగనాసుర రక్త చరిత్ర కుటుంబ కథా చిత్రమని బయటికి రాలా. ఇది కూడా వస్తుందండి కొంత టైం. అంటే సత్యమేమో చేస్తే నిజానంగా వచ్చేది నిజం నిప్పు లాంటిది అని కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి చూడండి, కొంచెం టైం పట్టిద్దన్నా కానీ రావడం అయితే పక్క. పాప నీకు చాలా ఆర్థికంగా నష్టపోయావు, డ్రగ్స్ అంతా పట్టుబడిపోయినాయి. ఈ ఎలక్షన్స్లో నువ్వు అందరూ చీరలు పంచుతున్నారా, డబ్బులు ఇస్తున్నారా అంటే నువ్వు వెరైటీ అన్న, నువ్వు డ్రగ్లే పంచుతున్నావు. ఇంటింటికే డ్రగ్.
ఇంటింటికి డ్రగ్ అంటే ఒక ప్యాకెట్ తీసుకుంటే చాలండి, మన జీవితాంతం సెటిల్ అయిపోతుంది. సో ఇటువంటి విషయాల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచే పర్యాటక శాఖ అరకులో పండిస్తున్న గంజాయి పంట మీకు గమనిస్తే ఋషికొండలో ఒక విల్లా కట్టారు చూడండి. ఆ విల్లా కట్టినప్పుడు పెద్ద పెద్ద బార్కెట్లు కట్టారండి. విల్లాకి ఎంత ఖర్చు అయిందో బార్కెట్లకి అంతే ఖర్చు అయింటారు, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో తెలియకుండా. అదే రకంగా సముద్రం నుంచి వచ్చిన ప్రతి షిప్ కంటైనర్లు ఋషికొండ లోపలికి వెళ్ళిపోయే దారి పెట్టారండి. అది బహుశా కంటైనర్ బయటకు కూడా కనపడదేమో. ఇంకొక రూటు సముద్రయానం ద్వారా అదేదో చిలక ప్రాణం ఎక్కడో ఉంటుంది అంటారు చూడండి, మాయాబజార్ లాగా. అట్లా ఈయన కంటైనర్ లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఇటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి. ఇంకా కూడా ఈ ఎలక్షన్ కూడా ఆన్లో కల్తీ మందులే వస్తాయా, మనుషుల్ని చంపే గండ్రగొడ్డలే దొరుకుతాయా, వివిధ బాంబులే తయారవుతాయా, నరమేధం అయితే జరుగుతుందండి. ఎందుకంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు, గెలిచే చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. తలకాయలు తీస్తాడా, ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్లే చంపేస్తాడా, కార్యకర్తల్ని నిన్న చూశారు కదండి పాపం, ఎక్కడైతే గిద్దలూరు ఒక కార్యకర్తను చంపేశారు. ఏది ఈ సభ సక్సెస్ అవుతుందంటే మీరు గమనిస్తేనండి, నేను మీకు చెప్పలేదు, ప్రజాగళం సభలో జరిగిన తొక్కిసలాట్లో మనుషుల్ని చంపేసే ప్రయత్నం చేశాడండి. అప్పుడు నాకు గుర్తొచ్చిందండి, గుంటూరు కందుకూరు ఘటనలో ఇలాగే జనాలు చచ్చిపోయారు. జీవో నెంబర్ 1 సృష్టించడం కోసం, మనుషులు చనిపోయిన ఎగ్జాంపుల్ చూపించడం కోసం గుంటూరులో కందుకూరులో ఘటన జరిగితే ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అవ్వలేదండి. ఎంత దారుణం అండి. ఆ తొక్కిసలాట్లో లైవ్ ఎగ్జాంపుల్లో ఉన్నాను. ఎంత క్రౌడ్ అండి, మేము కూర్చుందే వీవీఐపీ గ్యాలరీలో. ఆ గ్యాలరీలోకి అన్యులు వచ్చేసి తొక్కేసి నలిపేసి చంపేసే ప్రయత్నం చేశారండి. కాలు తెగి నాకు రక్తం వచ్చేస్తున్న పరిస్థితుల్లో కూడా పాపం ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ అభ్యర్థిని కాపాడదాం, సిగ్గుపోతుంది రాష్ట్రంలో ఒక బీజేపీ అభ్యర్థి చనిపోతే అది చాలా అవమానం అంటూ అతన్ని సైతం రాజధాని రైతులు మేమందరం కలిసికట్టుగా బయటకు వెళ్ళే నేపథ్యంలో ఉన్న టైంలో డిఎస్పీలు సిఐలు కుర్చీలో కూర్చొని ఫోన్లు చూసుకుంటున్నారండి. ఆ కోపంలో నేను కుర్చీ ఎత్తి వాళ్ళని కొట్టేసే ఇచ్చండి. వెంటనే సెక్షన్ 353 లాయర్ రజనీ లిమిట్స్ దాటిపోయింది, పోలీసుల మీద దాడి, నాన్ బెయిలబుల్ అఫెన్స్, ఇక లోపలేసేస్తారు కదా. అంటే మనల్ని భావాల్ని రెచ్చగొట్టడం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఓర్పుగా ఉండండి. వాళ్ళందరికీ సమాధానం మన ఓటుతోనే చెప్దాం, మన నోటి మాటతో లేకపోతే మనం చేసే పనుల ద్వారా ఎప్పుడు చెప్పకండి. ఏదైనా ఉంటే మీడియాలో మాట్లాడండి, అంతేగాని మాటకి మాట సమాధానం తెచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎలక్షన్ వరకు ఓపిక పడదాం, ఓటుతో సమాధానం చెప్దాం. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ని కల్పించడంలో మన పాత్ర, ఈ కూటమి పాత్ర కీలకంగా ఉండాలండి.